జై శ్రీరామ్. ఈరోజు నేను మాల వేసుకొని మూడో రోజు అవుతుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, షార్ట్స్లో కూడా చూశారనుకుంటాను. సో ఈరోజు నేను మన ఓల్డ్ సిటీలో అయోధ్యనాథ్ టెంపుల్ అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాను. చాలా ఫేమస్ టెంపుల్. అలాగే ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటంటే, ఇలాంటి టెంపుల్ మన ఇండియాలో ఓన్లీ 4 టెంపుల్స్ మాత్రమే ఉన్నాయి. సో అది హైదరాబాద్లో ఉండడం మన అదృష్టం. ప్రతి ఒక్క హిందూ ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలి. నేనైతే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. టోటల్గా నేను టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తాను. ఈ టెంపుల్ వచ్చి మనకి ఓల్డ్ సిటీలో ఉంటుంది. నేనైతే ఇప్పుడు నాగోల్ ఎల్బీ నగర్ అలాగే ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఓల్డ్ సిటీ వెళ్ళిపోతాను. గూగుల్ మ్యాప్లో కూడా ఈ లొకేషన్ ఇస్తాను, ఈ టెంపుల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఆ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. ఆ డీటెయిల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్తే మాత్రం గూగుల్ మ్యాప్లో పెట్టుకొని వెళ్ళిపోండి, ఈజీగా ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి అయితే టెంపుల్ టోటల్గా 18 కిలోమీటర్స్ వస్తుంది. నేనైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ మనకి 35 to 40 మినిట్స్ టైం అయితే చూపిస్తుంది. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా శాస్త్రీపురంలో ఉంటుంది. ఇదైతే చాలా యూనిక్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఇలాంటి టెంపుల్స్ మనకు టోటల్ ఓవరాల్ వరల్డ్లోనే 4 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒక టెంపుల్ వచ్చి అహ్మదాబాద్లో ఉంది, ఒకటి వచ్చి అయోధ్యలో, మరొకటి ఒరిస్సాలో, మరొకటి మన హైదరాబాద్లో ఉంది. ఈ టెంపుల్ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒకటే స్టోన్ పైన దాదాపు మనకి 33 దేవత విగ్రహాలు అయితే ఉంటాయి. సో ఒకటే స్టోన్ పైన ఇన్ని విగ్రహాలు ఉండడం చాలా రేర్. అలాంటి టెంపుల్ అయితే మన హైదరాబాద్లో ఉండడం అనేది మనకి ఎంతో లక్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా హైదరాబాద్లో ఉంటే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. ఈ టెంపుల్ కంప్లీట్గా పాత బస్తీలో ఉంటుంది. సో మళ్ళీ ఈ టెంపుల్ చుట్టుపక్కల ఏంటంటే ముస్లిం ఏరియా టోటల్గా. సో హిందూస్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఈ టెంపుల్కి హిందూస్ చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు. సో ఈ టెంపుల్ గురించి ఇంకా చాలా మందికి అయితే తెలీదు. ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ట్రెండ్ అవుతుంది. నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూసే ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడైతే ఇంకా టెంపుల్ దగ్గరికి చేరుకున్నాను ఫ్రెండ్స్. ఈ కనిపించేదే టెంపుల్ ఎంట్రన్స్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా టెంపుల్ లోపలికి కూడా వెళ్ళిపోదాము. సో మనకైతే చిన్నగానే కనిపిస్తుంది ఎంట్రన్స్ అయితే. మనకి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్లో కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలాగ ముందు అయితే వరండా టైప్ ఉంది. ఇక్కడనే మనకి రేపు జరిగే సీతారాముల కళ్యాణం అయితే ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ గురించి అయితే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కార్తిక్ గారు చాలా బాగా చెప్తున్నారు. సో వారి రీల్ చూసే నేనైతే ఈ టెంపుల్కి అయితే వచ్చాను. ఒకసారి పంతులు గారితో మాట్లాడదాము. ఈ టెంపుల్ ఒక ఇంపార్టెన్స్ చెప్పమని అడిగాను. సో పంతులు గారు చెప్తా అని చెప్పారు. श्री शास्त्रीपुर ग्राम में हैदराबाद भाग्यनगर में ऐसे प्राण प्रतिष्ठा जो है 4 धाम में हुई है। एक जो है श्री राम जन्मभूमि अयोध्या में है, और एक उड़ीसा में है, और एक जो है तो अहमदाबाद गुजरात में है। चतुर्थ मंदिर जो है भाग्यनगर श्री हैदराबाद शास्त्रीपुरम ग्राम में है। इस प्रतिमा में जो है भगवान श्री सीतारामचंद्र जी हैं। एक शिला में लक्ष्मण, भरत, शत्रुघ्न, श्री लक्ष्मी नारायण, वीर हनुमान, देव ऋषि नारद, विभीषण जी, पक्षी राजगरुण, राजा दान बाली और जामवंत जी विराजमान हैं। 12 ऋषियों ने जो है श्री विष्णु चरित्र का गुणगान किया।
12 ऋषि जो है एक ही शिला में जो है भगवान श्री सीतारामचंद्र जी के साथ शेष सैया पर जो है विराजमान हैं। जय श्री राम, जय श्री सनातन धर्म, जय श्री वैष्णव धर्म की जय हो। और आप सभी लोग जो है सादर शास्त्रीपुर ग्राम में अयोध्यानाथ मंदिर पर श्री राम विवाह उत्सव के लिए आप सदैव सभी लोग आमंत्रित हैं। आपका स्वागत है। आइए, जय श्री राम, जय जय श्री राम। ఈ కనిపించేదే విగ్రహం ఫ్రెండ్స్. ఈ విగ్రహం మనకి ఏంటంటే తాబేలు పైన కనిపిస్తుంది. సో విష్ణుమూర్తి అండ్ లక్ష్మీ తల్లి ఇద్దరు ఉంటారు. అలాగే ముందుగా సీతారాములు ముందు కనిపిస్తారు. అలాగే బ్యాక్ సైడ్లో లక్ష్మణుడు, భరతుడు, అలాగే కింద హనుమంతుడు, ఇంకా చాలామంది దేవుళ్ళు అయితే కనిపిస్తారు. సో ఈ ఒక్క టెంపుల్కి వస్తే చాలామంది దేవతలను అయితే మనం దర్శించుకోవచ్చు. సో ఇలాంటి టెంపుల్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. సో మీరు కూడా మిస్ కాకుండా తప్పకుండా వెళ్ళండి ఈ టెంపుల్కి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అందాక బాయ్ బాయ్. జై శ్రీరామ్.